హాయ్ అండి. వెల్కమ్ టు తాజా రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉప్మా రెసిపీని చేద్దాం. ముందుగా ఉప్మా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు సగం గోధుమ రవ్వ తీసుకోవాలి, అర స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ పల్లీలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 6-7 కట్ చేసిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోని కరివేపాకు, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను, పల్లీలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న ఉప్మా రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్మాలోకి పుట్నాల పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.